రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంకా చీనాకాయల మార్కెట్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఎన్ని బండ్లు పోయినాయి, ఏమి కథ, అసలు అర్థాపర్థం లేకోకుండా ఎక్కడి నుంచి చీనాకాయలు వస్తున్నాయో ఏం అసలు నాకైతే కన్నా దిక్కు తెలకోకుండా అయిపోతుంది పరిస్థితి. అయితే కన్నా పొద్దున్నే 120 బండ్లని వార్త వచ్చింది. బెంగళూరు మార్కెట్కు 120 బండ్లు శీనాకాయలు. ఎక్కడి నుంచి శీనాకాయలు వచ్చినాయి ఏమనేది అసలు నలుమూలల నుంచి శీనాకాయలు వచ్చినట్టున్నాయి బెంగళూరు మార్కెట్కి. అయితే కన్నా వరలక్ష్మి వ్రతము శుక్రవారం రోజు, సోమవారం నుంచే తీసుకుపోయి స్టాక్ పెట్టినారు బెంగళూరు మార్కెట్లో. అక్కడ మార్కెట్ ఈరోజు స్లో కావడం జరిగింది. 40 నుంచి 45 వరకు సూపర్ పోలాస్, అంటే 30 వరకు మీడియం పోలా, ఇంకా 1వ నెంబర్ 20 వరకు 10 రూపాయలు మట్టు. పట్టీలు వచ్చి 20 నుంచి 25 వరకు పట్టీలు. టాప్ అండ్ టాప్ పట్టీలు అయితే కన్నా 25 నుంచి 28, 30 వరకు కలర్ కొట్టిన కాయలు ఫుల్ ఫినిషింగ్ ఉంటే వస్తాయి అంతే. అంతకుమించి బెంగళూరు మార్కెట్లో అయితే చెప్పదగిన వాతావరణం అయితే కనపరాలే. ఇంకా దాంట్లో ఎన్ని బండ్లు దించారు ఏం కథ అనేది కూడా ఈరోజు నైట్కి ఎన్ని అన్లోడ్ చేస్తారనేది అర్థం కాదు. మళ్ళీ రేపు మంగళవారం రోజు ఎన్ని శీనాకాయలు పోతాయో అర్థం కాల. ఇంకా పులివిందల మార్కెట్కి అయితే కన్నా ఫస్ట్ 250 టన్నుల దాకా వచ్చినాయి శీనాకాయలు అని చెప్పినారు పొద్దున్నే ఫోన్ చేసినప్పుడు. అక్కడ 175 టన్నులు వచ్చినాయి. 18,400 రూపాయలు టాప్ వేయడం జరిగింది. అనంతపురం మార్కెట్కు కంటిన్యూస్గా ఇట్లే వస్తానే ఉన్నాయి. ఎప్పుడు 1000 టన్నులు 1500 మధ్యలో. ఈరోజు కూడా 1100 టన్నులు. ఎన్నాళ్ళు అవుతుందో చూడండి, 1000 టన్నులకు పైన దాటి అనంతపురం మార్కెట్కు వస్తానే ఉన్నాయి సల్లుకోకుండా. ఈడ కూడా అంతే 15-16 వేల రూపాయల వరకు వేయడం జరిగింది. ఇంకా అద్దో ఇద్దో అంటే కన్నా ఇంకా మామూలు 1 రూపాయి 2 రూపాయలు ఇక్కడ డైలీ పోయే వ్యాపారస్తులకు కానీ కాయ ఫినిషింగ్ ఉంటే 1 రూపాయి 2 రూపాయలు కలపడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ మార్కెట్ 85 బండ్లు, ఢిల్లీకి 100 అని అన్నారు. తోటల దగ్గర ఏం జరుగుతుంది ఏం కథ అనేది కొంచెం కామెంట్లు పెట్టన్నా. మొన్న కొన్ని కామెంట్లు వచ్చినాయి. 22,000 అని ఒకటి, 25,000 ఆ రేంజ్లో తోటల దగ్గర జరుగుతుంది. ఫుల్ కలర్కాయకి మాత్రం మన బెంగళూరు మార్కెట్లో ఫుల్ మార్కెట్ ఉన్నది. కలర్కాయ 50 నుంచి 55,000తో, మా ఊర్లో కూడా 56,000తో కొని మన డిమాండ్ ఉన్నదని కలర్కాయ చూస్తే ఈరోజు 120,000కు కలర్కాయలు అన్నీ మొత్తం అన్నీ కొంచెం డౌన్ కావడం జరిగింది. రేపు మొన్నట్లో ఫైనల్గా బుధవారం రోజు ఏమన్నా, రేపు కాకోకుండా బుధవారం రోజు కొంచెం బెంగళూరు మార్కెట్లో స్పీడ్ ఉంటుంది. ఇంకా బేస్తవారం రోజు, శుక్రవారం రోజు అయితే కన్నా ఏముండదు, ఆ రోజే పండుగ రోజు కాబట్టి. బుధవారం బేస్తవారం మార్కెట్లు మాత్రం కొంచెం బాగానే ఉంటాయి. మీరు కామెంట్లు పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో 30 రూపాయలకు కొన్నా 25 రూపాయలకు కొన్నా కానీ మన రైతులమే, మనమందరం మన రైతులకు తప్ప మిగతా వాళ్ళకి అందరికీ యూనిటీ ఉంది. బాగా గమనించండి. రైతుకు సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ మర్యాద లేకుండా పోతుంది. అందుకనే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అట్లనే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఏం రేటు అమ్ముతారు ఏం కథ అనేది. బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం.